హాయ్ స్టూడెంట్, మనము ముందు వీడియోలో ఎక్సర్సైజ్ 2.1 కంప్లీట్ చేసుకున్నాం కదా నాన్న. ఇప్పుడు 7th క్లాస్లో ఎక్సర్సైజ్ 2.1 కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, ఓకేనా. దీంట్లో ఫ్రాక్షన్స్లలో మల్టిప్లికేషన్స్ ఏ విధంగా చేస్తామో నేర్చుకుందాం, ఓకేనా. నౌ డూ దిస్ సమ్స్. ఫైండ్ 4 into 2/7. 4 into 2/7. సో మనము అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ని ఎలా నేర్చుకున్నాము? డినామినేటర్స్ డిఫరెంట్గా ఉంటే వాటిని సేమ్గా చేసి అడిషన్ సబ్ట్రాక్షన్ చేసాం, ఓకే. లైక్ ఫ్రాక్షన్స్లలో చేంజ్ చేసి అడిషన్ సబ్ట్రాక్షన్ చేసాం. బట్ ఇక్కడ మనకు డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నా ఎలా ఉన్నా కానీ మనకు దాంతో సంబంధం లేదు. న్యూమరేటర్తో ఇంటూ చేయాలి, డినామినేటర్తో ఇంటూ చేస్తే మనకు ఆ సమ్ అనేది కంప్లీట్ అవుతుంది, ఓకేనా. సో నౌ డూ దిస్ సమ్స్. ఫైండ్ 4 into 2/7. 4 into 2/7. 4 into means that 4/1 అని. సో 4/1 into 2/7. సో ఇప్పుడు మనము ఏం చేస్తాము? న్యూమరేటర్తోనే ఇంటూ చేయాలి, డినామినేటర్తో ఇంటూ చేయాలి. అంటే 4 into 2/1 into 7. సో 4 2s are 8, 1 7s are 7. This is the answer, okay. Next, second one, 4 into means 4/1 into 3/5 అని. సో 4 3s are 4 into 3 numerators, 1 into 5. సో 4 3s are 12/5. Next, third one, 7 into 1/3 అంటే 7 into 1/3 means 7/1 into 1/3. సో 7 1s are 7, 1 3s are 3. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్స్, ఓకే. అడిషన్స్ ఏమో మనము లైక్ ఫ్రాక్షన్లో చేంజ్ చేసి న్యూమరేటర్స్ని మాత్రమే అడిషన్ చేయాలి, అలాగే న్యూమరేటర్స్ని మాత్రమే సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ న్యూమరేటర్స్ని మల్టిప్లై చేయాలి అండ్ ఇక్కడ డినామినేటర్స్ని ఆల్సో మల్టిప్లై చేయాలి, ఓకేనా. నౌ ద ఫ్రాక్షన్స్ దట్ వీ హ్యావ్ కన్సిడర్డ్ టిల్ నౌ 1/2, 1/3, 2/7 and 3/5 are proper fractions. Yes, proper fractions ఏ కదా. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది? న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ ద డినామినేటర్. సో న్యూమరేటర్ అనేది ఎప్పుడు లెస్గానే ఉండాలి డినామినేటర్ కంటే. దట్ ఈస్ ద ప్రాపర్ ఫ్రాక్షన్, ఓకే. నౌ 2 into 5/3. ఓకే, 2 into 5/3ని మల్టిప్లై చేస్తే 10/3 వస్తుంది. అప్పుడు 10/3 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలి, ఓకే. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? దీన్నే మనకు పిక్టోగ్రాఫ్లో ఇచ్చాడు. 2 into 5/3 అంటే 2 into 5/3 అంటే 2లు 5/3 టైమ్స్ ఉంది. 5/3 + 5/3, ఓకే. 5/3 ఇక్కడ 2 సర్కిల్స్ డ్రా చేశాడు, దాంట్లో 3 షేడ్ చేశాడు, నెక్స్ట్ దాంట్లో 2 షేడ్ చేశాడు, అప్పుడు 5/3 అయింది. ఇక్కడ కూడా 2 సర్కిల్స్ డ్రా చేశాడు, దాంట్లో 3 షేడ్ చేశాడు, నెక్స్ట్ 2 షేడ్ చేశాడు, 5/3 అయింది, ఓకే. ఈ రెండింటిని ఇక్కడ యాడ్ చేశాడు, అప్పుడు 10/3 అవుతుంది. దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేశాడు, ఓకే. సో అదేవిధంగా నెక్స్ట్ సమ్ ఇక్కడ ట్రై దిస్ సమ్స్ని మనం కంప్లీట్ చేసుకుందాం, ఓకేనా. ట్రై దిస్. ఫస్ట్ వన్, 5 into 3/2. సో 5/1 into 3/2, ఓకే. సో 5 into 3, 1 into 2, 5 3s are 15/2. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలి. 2 table 15, 2 7s are 14, 1 leave. సో ఫస్ట్ ఇక్కడ ఉన్న 7ని రైటింగ్ చేయాలి, కోషియంట్. నెక్స్ట్ రిమైండర్ బై డినామినేటర్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సెకండ్ వన్, 4 into 7/5. సో 4/1
into 7 by 5. 4 into 7 by 1 into 5. So 4 7s are 28 by 5. సో మళ్ళీ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేద్దాం. 5 టేబుల్ 28. 5 5s are 25. So here 3. So 5 3 by 5. ఓకే, ఫస్ట్ కోషియంట్ రైటింగ్ చేయాలి. తర్వాత రిమైండర్ని న్యూమరేటర్గా, డినామినేటర్గా రైటింగ్ చేయాలి. 3 7 into 8 by 3. 7 by 1 into 8 by 3. 7 8 ja 1 3 ja. 7 7 ja 49. 7 8 ja 56 by 3. So 3 table 56. 3 1 ja 3. Bring down 6. 5 minus 3 2. 26. 3 7 ja 21. 3 8 ja 24. 3 8 ja 24. So here 2, here 0. So what is that answer? 18. Quotient is 18. Remainder is 2 by 3. So దిస్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసాం. ఓకేనా? నౌ ట్రై దిస్ ఓవర్. నెక్స్ట్ పేజ్. Do this. Find the following. 3 into 2 2 by 7. ఓకే, సో నౌ మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఏమి ఇచ్చాడు? డూ దిస్లో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఓకే, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో చేంజ్ చేసి మల్టిప్లై చేయాలి. ఓకే, సో 3 into 2 2 by 7. 3 into 2 2 by 7. So 3 by 1 into 2 7 ja 14. 14 plus 2 15. 16 by 7. So now 13 into 3 into 16 by 1 into 7. So 16 3s are 48. 7 1s are 7. Okay, so 7 5s are 35. 7 6s are 42. 42 writing చేయాలి. 43 44 45 46 47 48. సో 6 లీవ్ ఉంటుంది. 6 by 7. సో దిస్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్. సెకండ్ వన్ 5 into 2 1 by 3. 5 into 5 by 1 into 2 3s are 6. 6 plus 1 7. 7 by 3. So 5 into 7. 1 into 3. 5 7 ja 35. 1 3s are 3. మళ్ళీ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలి. 3 35. 3 10 ja 30. 3 11 ja 33. 11 ja 33. సో 2 లీవ్ ఉంటుంది. ఓకే, సో 11 2 by 3. నెక్స్ట్ థర్డ్ సమ్. 8 into 4 1 by 7. 8 by 1 into 4 7 ja 28. 28 plus 1 29 by 7. So 8 into 29. 1 into 7. So 29 into 8. 8 8 ja 64. 8 9 ja 72. 8 2s are 16. 16 plus 7. How much? 16 plus 7 23. 23 2 by 7. సో దీన్ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేద్దాం. 7 3s are 21. 2 here minus 2. So 7 3s are 21. సో 1 లీవ్ ఉంటుంది. సో 33 1 by 7. నెక్స్ట్ ఫోర్త్ వన్. 4 into 1 2 by 9. 4 into
9 1 ja 9. 9 plus 2, 11 by 9. So here 4 by 1. 4 into 11 by 1 into 9. 4 11 ja 44. 1 9 ja 9. సో మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయండి. 9 44. 9 5 జా 45. కాబట్టి 9 4 జా 36. Borrowing here 3. 14 minus 6, 8. So 4, 8 by 9. Next, fifth one. 5 into 1, 1 by 3. So 5 by 1 into 3 1 ja 3. 3 plus 4 1, 4 by 3. So 5 into 4, 1 into 3. 5 4 ja 20 by 3. So 3 6 ja 18. 19 20. 2 leave ఉంటుంది by 3. So this is answer, fifth one. Next, second one. Represent pictorially 2 into 1 by 5. దాన్ని మనకు పిక్చర్ వైజ్గా డివైడ్ చేసి రాయండి అంటున్నాడు. ఓకే, సో దాన్ని మనము పిక్చర్ వైజ్గా ఎలా డివైడ్ చేస్తామో ఇక్కడ ఇచ్చాడు డౌన్లో చూడండి. 5 పిక్చర్స్ డ్రా చేశాడు. దాంట్లో 3 by 2గా డివైడ్ చేశాడు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, కరెక్టా రాంగా? సో ఇక్కడ డౌన్లో ఒక 5 బాక్సెస్ ఇచ్చాడు. దాంట్లో హాఫ్ 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 అలా అని 5 హాఫ్స్ డ్రా చేశారు. డ్రా చేశాక రిమైనింగ్ ఉండేది మళ్ళీ మనకు 5 డ్రాప్స్ ఉంటాయన్నట్టు, 5 హాఫ్స్. సో ఆ విధంగా మనము పిక్టోగ్రాఫ్ అంటే గ్రాఫ్ డ్రా చేసి మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. Nazia has 20 marbles. Reshma has 1 by 5 of the number of marbles, okay, that Nazia has. How many marbles does Reshma has? సో నజియా దగ్గర అంట 20 మార్బుల్స్ ఉన్నాయంట. బట్ రేష్మా దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయో చెప్పలేదు. నజియా దగ్గర ఉన్న మార్బుల్స్లో 1 by 5 రేష్మా దగ్గర ఉన్నాయి అని అంటున్నాడు. ఓకే, సో ఆమె రేష్మా దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఓకే, సో ఎగ్జాంపుల్ 4లో ఎగ్జాంపుల్ 4 టోటల్ నజియా దగ్గర ఎన్ని ఉన్నాయి? నజియా హ్యాస్ మార్బుల్స్ హౌ మచ్? 20. మరి రేష్మా దగ్గర ఎన్ని ఉన్నాయి? రేష్మా హ్యాస్ మార్బుల్స్ ఫర్ that Nazia. How much? 1 by 5. ఓకే, సో ఇప్పుడు రేష్మ దగ్గర ఎన్ని ఉన్నాయి? 20 into 1 by 5. సో 21 ja 20. 1 5 ja 5. 5 1 ja 5 4 ja 4. అంటే రేష్మ దగ్గర ఎన్ని ఉన్నాయి మార్బుల్స్? 4 ఉన్నాయి అని. ఓకే, రేష్మా హ్యాస్ marbles. How many? 4. Okay, so example 5. In a family of 4 persons, 15 chapatis were consumed in a day. 1 by 5 of the chapatis were consumed by the mother and 3 by 5 were consumed by the children and the remaining were eaten by the father. సో టోటల్ 15 చపాతీస్ ఉన్నాయంట. దాంట్లో 1 by 5 ఏమో వాళ్ళ మదర్ తింటుందంట, 3 by 5 ఏమో వాళ్ళ చిల్డ్రన్స్ తింటారంట. రిమైనింగ్
చపాతీస్ వాళ్ళ ఫాదర్ తింటారు. అయితే దాంట్లో క్వశ్చన్ వేశారు, హౌ మెనీ చపాతీస్ వర్ ఈటెన్ బై ద మదర్. మళ్ళీ వాళ్ళ మదర్ ఎన్ని ఈటింగ్ చేస్తుంది అని అడుగుతున్నాడు. అంటే 15 చపాతీస్లో 1/5 అంటే ఎంత అని 1/5 అని ఇచ్చాడు కదా, 1/5 వాళ్ళ మమ్మీ తింటుంది అని. సో ఆ 15లో 1/5 అంటే ఎన్ని చపాతీస్ అని ఫస్ట్ది అడిగాడు. నెక్స్ట్, హౌ మెనీ చపాతీస్ వర్ ఈటెన్ బై ద చిల్డ్రన్. 3/5 అని ఇచ్చాడు కదా, చిల్డ్రన్స్ ఈటింగ్ చేస్తారని. అంటే 3/5 అంటే ఎన్ని చపాతీసు అని. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద టోటల్ చపాతీస్ హ్యాస్ బీన్ ఈటెన్ బై ద ఫాదర్. సో తర్వాత ఫాదర్, ఇంకా రిమైనింగ్ ఫాదర్ తింటారు కదా, ఎన్ని ఫాదర్ తినేది ఎన్ని అని క్వశ్చన్ వేశాడు. ఓకే, నౌ ఎగ్జాంపుల్ 5. ఫస్ట్ వన్, ఎగ్జాంపుల్ 5లో ఫస్ట్ వన్ మదర్ ఎన్ని తింటుంది, టోటల్ నెంబర్ ఆఫ్ చపాతీస్ ఎన్ని 15. దాంట్లో నెంబర్ ఆఫ్ చపాతీస్ ఈటెన్ బై మదర్ 1/5 ఆఫ్ టోటల్. సో 1/5 ఇంటూ 15 చేయాలి. 1/5 ఇంటూ 15 చేస్తే అప్పుడు 5 1 జా 5 3 జా అంటే 3 చపాతీస్ వాళ్ళ మమ్మీ తింటుంది అని. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ చపాతీస్ ఈటెన్ బై చిల్డ్రన్ 3/5 ఆఫ్ టోటల్లో నుంచి 3/5 వాళ్ళు తింటారు కదా. సో 3/5 ఇంటూ 15. సో 5 1 జా 5 3 జా. ఓకే, సో 3 ఇంటూ 3 9 చపాతీస్ వాళ్ళు చిల్డ్రన్స్ తింటారు. ఇక 3 + 9 హౌ మచ్ 12 అయింది. సో టోటల్ 15 కదా, 15లో నుంచి 12 ఆల్రెడీ తినేశారు వాళ్ళ చిల్డ్రన్స్, మదర్ తినేసింది. ఇక రిమైనింగ్ ఎన్ని ఉంటాయి చపాతీసు, 15 - 12 చేస్తే 3 ఉంటాయి. సో రిమైనింగ్ 3 చపాతీస్ వాళ్ళ ఫాదర్ తింటారు. ఆ ఫాదర్ తినే చపాతీస్ని మనం ఎలా ఫ్రాక్షన్లో చేంజ్ చేయొచ్చు, 3 అతను తినేది 3, టోటల్ చపాతీస్ 15. ఓకే, సో 3 1 జా 3 5 జా. సో 1/5 ఫ్రాక్షన్లో చెప్పాలంటే 1/5. అదే చపాతీస్లలో నెంబర్ ఆఫ్ చపాతీస్ చెప్పాలి అంటే 3 చపాతీస్. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ 5 అన్నట్టు. ఓకే, సో మీకు ఎగ్జాంపుల్ 5 కూడా కంప్లీట్ చేశాను కదా నాన్న. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.2 అనేది నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తాను. ఓకేనా, నౌ దిస్ వీడియో ఈజ్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ.